95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో బృందావన్ హోటల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి, బీజేపీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలుకమర్రి మదన్ మోహన్, బీజేపీ నియోజకవర్గం నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధులలో పోగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిత్రపటాన్ని గజ్వేల్ బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. భద్రాచలంలో ఈ నెల 30న జరగనున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుటకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి గంజి రోడ్లో గల శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరిగి, షాద్నగర్, మహబూబ్ నగర్, జడ్చర్ల శాఖలలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళుతున్న కారు 2 బైకులు ప్రజ్ఞాపూర్ శివార్లో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 2 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగరరావు సరోజమ్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెంకటరెడ్డి గార్డెన్ నందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం శివారు అటవీ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం దుగ్గిరాలపాడులో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆంజనేయ స్వామి దేవాలయానికి గ్రామస్తులు కేటాయించుకున్న ప్రభుత్వ భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టొద్దని నిరసనలు చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు పరిశీలన చేస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై స్పందించారు మంత్రి ఉషశ్రీ చరణ్. ఓటర్లను ప్రలోభ పెట్టారన్న అంశంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నగరంలోని సెయింట్ తెరెసా పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరిగి నియోజకవర్గంలో మొత్తం 467 ఓట్లకు గాను 4 ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. వివిధ విద్యార్థి సంఘాలు ముట్టడితో రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ను ముట్టడించేందుకు యత్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందిపేట మండలం చోడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత దంపతులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట పరిధిలో ఒక వ్యక్తి కిడ్నాప్ కు గురై తర్వాత హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఎంపీ ధర్మపురి అరవింద్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మీద అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అన్న మాట ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాట కాదని అందరికీ అర్థమైన విషయమేని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ములుగు సరిహద్దు ప్రాంతంలో జగ్గన్నగూడెం వద్ద గుత్తి కోయలను ఖాళీ చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది వెళ్లారు. అయితే గుత్తి కోయలు ఖాళీ చేయడానికి నిరాకరించారు. తర్వాత ఆగ్రహంతో ఫారెస్ట్ అధికారులపై కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. చార్మినార్ జోడీ బజార్ వద్ద కలిగి ఉన్నటువంటి యానిమల్ కేర్ సెంటర్ను మరియు అంబర్పేట్ పటేల్ నగర్లో ఉన్నటువంటి యానిమల్ కేర్ సెంటర్ను జీహెచ్ఎంసీ హై లెవెల్ కమిటీ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రైస్ మిల్ యజమాని రైస్ మిల్ అసోసియేషన్ వారిపై పౌర సరఫరాల శాఖ అధికారిపై జాయింట్ కలెక్టర్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు మెదక్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని పాత బస్తీ మీర్ ఆలం పార్క్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ త్వరితగతిన వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగాలముకుంది. పూతలపట్టు మండలం పాలకూర జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కారును ఒక లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి.
అదానీ ఆర్థిక నేరాలపై కమిటీ వేయాలంటూ చెలో రాజ్భవన్కు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా రాజ్భవన్కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.